127 సంఖ్య. 127 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేని మనసు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనిపించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోగా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఉదయం మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలా రాసుకునేవాడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట సూచనలు. నీ పిల్లల పిల్లలు సూచనలు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండగాక. ఆమేన్. చక్కటి వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మరుగు చేయబడదు. అది ఎప్పుడు చదివినా కూడా అమృతంగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సీయోను నుండి యెహోవా మనందరిని ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే సీయోను అంటే సంతోషం. ఎందుకంటే బిడ్డలు పొందుకున్నటువంటి ఆనందం అలాగ వేరు. అందుకే దేవుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని చెంత చేసిన తర్వాత 3, 4 అలాగే చేస్తూ ఉంటాడు దేవుడు. కానీ వీళ్ళు ఎవరో తెలుసా? పిల్లలంటే ఎవరో తెలుసా? ఒక భార్య, ఒక భర్త, ఇద్దరి యొక్క ఆనందానికి ప్రతిరూపాలే బిడ్డలు. అదేనా? ఆ బిడ్డలో మీరు మా బిడ్డలుగా ఉండటం అంటే అందరూ మన బిడ్డలే కదా. ఆ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు కీర్తన అనుకోలేదంట, కానీ దేవుడు ఊహించిన దానికంటే గొప్పగా చేసేటువంటి వాడు. ఎప్పుడు ఒకలాగే జరిగిందనుకో పుట్టినరోజు, అది గొప్ప ఏం కాదు. కానీ దానికి డిఫరెంట్గా జరిగిందనుకో, ఎవరో రావడానికి వచ్చి చేయటం, అది చేయటం గొప్ప తలంపు. ఎందుకంటే నాకు తెలియదు చేద్దాం అని చెప్పారు. సరే మహిమ కలిగింది కదా. దేవుడు అయ్యే ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా నీ ధన్యమైన ఇంకా సాయంకాల సమయంలో కీర్తన విషయం మరొకసారి ప్రియులు నేను బాబురావు గారు, సత్యమణి సుధయ్య గారు ప్రేమించి ఈరోజు మళ్ళీ ఒక కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నారు. సదకుండా లేఖన ప్రకారం ఆలోచన చేసుకుంటే ఎక్కువ భయభక్తులు వారు ఇలాగ ఆశీర్వదించబడతారని లేఖనం చూపిస్తున్నారు. మీ యందు ఎవరైతే భయభక్తులు జీవిస్తారో వారి కుటుంబంలో వారి బిడ్డలు సంతోషకరంగా ఉంటారని మాట్లాడుతున్నారు. అటువంటి సంతోషం మాకు ఆనందం మాకే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయకపోవడం నీ కృప చాలా వరకు నడిపించుకున్నాను. దివ్యకెత్తిన 13, 14 సంవత్సరాలైనా రెక్కల చాటు భద్రపరుచుకున్నాం. 15 సంవత్సరాలు సంవత్సరం దయాకరంగా మనుషుల దయ్యాలు నీ యొక్క దయ్యాలను వయస్సులను జ్ఞానములను వర్ధలే కృపదయచేసి సహాయం అందించింది. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తకుండా జీవగల దేవుడు నీ వైపు గురియత్తుగా పరిగెడుతున్న గురితో ఎదుర్కొన్న దేవుడు తలంపులతో సంస్థలు సహాయం అందించింది. ఈ సంవత్సరం నుండి 10th క్లాస్ సంబంధించండి. ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి బలహీన కొట్టివేస్తాం. ఈ సహాయం అందించి మేలుగా పంపించుకోండి. ప్రియులు వచ్చిన నాగరాజు గారిని, ప్రసాద్, ఈ సార్ని మమ్మల్ని అందరినీ చేసుకుని బలపరిచి మరొకసారి కార్యక్రమం జరిగిస్తుందిగా ఈ అభిషేకం నడిపించుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ నామానికి మహిమకరంగా కలిగించమని కేక్ని కట్ చేస్తుందిగా మీ యొక్క సన్నిధి ఇప్పుడు జరిపించుకోమని ఈ కేక్ నానా ఏ విధమైన మాధుర్యం ఉంటుందో అదే రీతిగా తన జీవితం మాధుర్యం ఉన్నప్పుడు గ్రహించండి. అనేక మందికి ఈ కేక్ నేను తింటున్నప్పుడు ఎటువంటి తీపి వస్తుందో మన జీవితంలో వాడుకబడుతున్న ప్రతి స్థలం తీపి అనుభవాలు ఆనందాన్ని సంతోషంగా ఉన్నప్పుడు గ్రహించండి. క్యాండిల్ ఏ విధంగా కరిగిపోతూ చూస్తున్న వారికి చీకట్లో ఉన్న వారికి వెలిగిస్తుందో అలాగే మందపాలకు కరిగిపోతూ చీకట్లో బ్రతికి ఎరుగులో
కుమార్తెలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నశించిపోతున్న వారిని ఎందుకు రక్షించడం వరకు అలా కష్టపడి కుమార్తెగా మార్చండి. సహాయం అందించండి, మేలు చేయండి. యెహోవా యందునైనా కృతజ్ఞత కలిగి ఉండాలని ఆ విషయం మీరు మర్చిపోకుండా దినదినము జ్ఞాపకం చేసుకుంటూ చేయమని అన్ని విషయాల్లో మీరేమైతే మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో పలుకుతున్నాను. ఆమేన్. అమ్మా అమ్మా అలా వచ్చేది అమ్మా ముందుకు రా. హ్యాపీ బర్త్డే టు